మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన మీకందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు తెలియచేస్తూ ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లుగా అందించడానికి దేవుడు మాకు ఇస్తున్న కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న మాటలు మీ ముందు ఉంచుతున్నాను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడిన మాటలు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను నియమించాను అని దేవుడు మాట్లాడిన మాటలు అక్కడ చూస్తున్నాం. ప్రియులరా, ఇర్మియాను మాత్రమే కాదు, నిన్ను కూడా దేవుడు నీ తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే ఆయన నిన్ను ఎరుగును. ఆయన నిన్ను నీ జీవితాన్ని నియమించాడు. ఆయన నియామకం నుండి పుట్టినవాడవు లేక పుట్టిన దానవు నీవు. అలాంటి ఆలోచన దేవుడు నీ హృదయంలో ఉంచుతున్నాడు. ఒకవేళ మన జీవితాల్లో ఆయా పరిస్థితుల్లో ప్రతికూలమైన స్థితిగతులు మనం ఎదుర్కొంటున్నప్పటికీ, కొన్నిసార్లు దుర్భరమైన స్థితిగతుల్లో నుండి మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ, దేవుడు నీకు తెలియచేస్తున్న మాట ఏమిటంటే, గర్భములో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరుగుదును, నేను నిన్ను నియమించాను, నీ జీవితాన్ని నియమించాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులరా, మనము ప్రస్తుతము జరుగుతున్న సంగతులను మాత్రమే ఎరుగుదము, లేక ఇంతకు ముందు కాలంలో జరిగిన సంగతులు ఎరుగుదము, కానీ రాబో సంగతులను మనము ఎరుగము. రాబో సంగతులను కూడా ఆయన ఎరుగును. గర్భములో రూపింపక మునిపే ఆయన నిన్ను నన్ను ఎరుగును అంటే రాబో సంగతులన్నీ ఆయన ఎరుగును. ఈవేళ జరుగుతున్న సంగతులను బట్టి మనం ఒకవేళ కృంగిపోవచ్చేమో, కానీ ఈవేళ జరుగుతున్న సంగతులను దాటి నీ జీవితంలో ఆయన ఏం చేయబోతున్నాడో ఆయనకు తెలుసు. నీ ఎడల నాకు కలిగిన ఆలోచనలు క్షేమకరమైనవి, సమాధానకరమైనవే, కానీ అవి నాశనకరమైనవి కావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఆయన నిన్ను నియమించాడు అంటే ఈరోజు పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నా ఆ పరిస్థితులను దాటి నీ జీవితాన్ని ఉన్నతమైన ఆశీర్వాదకరమైన స్థితిలోనికి ఆయన నడిపిస్తాడు. 139వ కీర్తనలో 16వ వచనంలో ఆ భక్తుడు అంటాడు, నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములు కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అంటాడు. అంటే మనం జరిగిపోయిన సంగతులు, ఇప్పటి సంగతులు మాత్రమే కాదు, రాబో సంగతులు కూడా ఆయన గ్రంథములో లిఖితములాయను. నన్ను గూర్చి రాబో సంగతులు, నిన్ను గూర్చి జరగబో సంగతులు ఆయన గ్రంథములో లిఖితములాయను అని చెప్పడంలో నీ భవిష్యత్తు నెరుగునాయన. ఈరోజు ప్రియమైన విశ్వాసి, నీ జీవితంలో జరుగుతున్న సంఘటనలను బట్టి కృంగిపోతున్నావా, లేక అలిసిపోతున్నావా, లేక ఆ దుర్భరమైన స్థితిగతుల్లో నేను ఇంకా లేవలేను అనుకుంటున్నావా? ఆ స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ భవిష్యత్తు ఎరిగినవాడు, నీ జీవితాన్ని నియమించినవాడు. ఆయన నియామకం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుంది, కానీ కృంగిపోయేటట్లుగా ఉండదు. ఆయన నీ జీవితం మొత్తం ఆ పిక్చర్ అంతా ఎరిగినవాడు, నీ జీవితం అంతటిని ఎరిగినవాడు. గనక ఆ బిగ్ పిక్చర్లో నుంచి దేవుడు నీ జీవితాన్ని చూస్తాడు. నీవు నేను మన జీవితాలను గతకాలాన్ని బట్టి లేకపోతే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను బట్టి మాత్రమే చూడగలం. దేవునికి మన జీవితాల పట్ల, మన జీవితానంతరము జరగబోయే సంగతుల పట్ల కూడా ఒక బిగ్ పిక్చర్ ఉంటుంది. ఆయన చిత్తంలో, ఆయన దృష్టిలో నేను జీవించిన దినములు మాత్రమే కాక నా జీవితం తర్వాత కూడా నా బిడ్డల జీవితాల్లో, లేక నా ద్వారా ప్రభావితమైన వారి జీవితాల్లో
ఎంత ఆశీర్వాదకరమైన స్థితిని లేక ఎలాంటి స్థితిని నేను అందిస్తున్నానో ఆయన ఎరుగును. రాబోవు సంగతులను కూడా ఆయన ఎరిగినవాడు. మోషేని దేవుడు పిలిచి, ఇదిగో నీవు ఫరో దగ్గరికి వెళ్ళి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులను విడిపించడానికి నేను నిన్ను పంపిస్తున్నాను అన్నప్పుడు మోషే ఒక మాట అన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనంలో, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీయులను విడిపించుటకును నేను ఎంతటి వాడను అన్నాడు. మోషే తన జీవితం వైపు చూసుకుంటూ నేను ఎంతటి వాడను అనుకున్నాడు. కానీ మోషే జీవితం పట్ల దేవుని నియామకం ఉన్నది. దేవుడు నియమించాడు మోషే జీవితాన్ని దేవుడు నియమించాడు కనుకనే ఆ దేశంలో చిన్నపిల్లలందరినీ కూడా ఆ రాజు చంపేస్తుంటే మోషేను దేవుడు భద్రపరిచాడు. మోషే జీవితాన్ని భద్రపరిచాడు. నేను ఎంతటి వాడను, నా పరిస్థితి ఏమాత్రం కూడా ఆశీర్వాదకరంగా లేదు అన్నట్లుగా ఉంటుంది మన జీవితం. కానీ దేవుని దృష్టిలో, దేవుని ప్రణాళికలో నీ జీవితం పట్ల, నీ జీవితానంతరం జరగబోయే సంఘటన పట్ల దేవునికి ఒక బిగ్ పిక్చర్ ఉంటుంది. ఆ పిక్చర్ నుంచి, ఆ సమగ్రమైన ఆ దృశ్యం నుంచి దేవుడు మాట్లాడతాడు. మాట్లాడుతూ అంటున్నాడు, గర్భములో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరుగుదును, నేను నిన్ను నియమించానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన విశ్వాసి, ఈరోజు ఇర్మియాతో మాట్లాడినట్లుగా దేవుడు నీతో కూడా మాట్లాడుతుండగా, ఈరోజు సంగతులను బట్టి నువ్వు కృంగిపోవద్దు. ఈరోజు జరుగుతున్న దుర్భరమైన పరిస్థితులను బట్టి నీవు అలసిపోవద్దు. నీ దేవుడు ఇప్పుడు జరుగుతున్న సంఘటనల కంటే గొప్పవాడు, నీ సమస్య కంటే గొప్పవాడు, నీ పరిస్థితుల కంటే గొప్పవాడు, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కనుక ప్రోత్సహించబడి దేవుని మాట మీద విశ్వాసం ఉంచి లేచి, నా దేవుడు గొప్ప కార్యాలు నా జీవితంలో చేయబోతున్నాడు, నా దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితిని నా జీవితంలో దాచి ఉంచాడు అనే విశ్వాసంతో లేచి నిలవబడు. నీ జీవితాన్ని దేవుని మీద ఆనుకొని నీ జీవితాన్ని ముందుకు నడిపించు. దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. ఇర్మియాను వాడుకున్న దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి ఆశీర్వాద స్థితి నువ్వు పొందుకోగలిగేటట్లుగా దేవునికి నీ జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించినప్పుడు దేవుడు తప్పక ఇర్మియా జీవితంలోని ఇర్మియా ద్వారాను దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అలాంటి గొప్ప కార్యాలు నీలోను నీ ద్వారాను కూడా చేయగలడు. అట్టి ఆశీర్వాద స్థితి నీవు పొందుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఇర్మియాతో మాట్లాడినట్లుగా నీవు మాతో కూడా ఈరోజు మాట్లాడావు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్నవారందరూ ఆ మాటలను స్వీకరించి ఆ మాటల ద్వారా ప్రోత్సహించబడడానికి, పురికొల్పబడడానికి, నీ సన్నిధిలో విశ్వాసంలో ముందుకు సాగడానికి, విశ్వాసముతో జీవితాన్ని ముందుకు కొనసాగించుకొనడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ మాటలు విన్నవారినందరినీ ఆశీర్వదించమని, వారి అవసరతల్లోనూ వారి సమస్యల్లోనూ సహాయం దయచేయమని, నీ కృప వారి జీవితాల్లో విస్తరింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. God bless you, friend. Have a great day.